కాంగ్రెస్ బీఆర్ఎస్ డ్రామా కంపెనీలని ఆరోపించారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. గతంలో ఎమ్మెల్యేల భార్యలు గన్మెన్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ఇప్పుడు తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలే అనడం విడ్డూరంగా ఉందన్నారు ఈటెల. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలపై సరూర్ నగర్ స్టేడియంలో రేపు భారీ బహిరంగ సభకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. జాతీయ అధ్యక్షుడు నడ్డా పాల్గొనే సభలో 8 జిల్లాల కార్యకర్తలు హాజరు కానున్నారు. రేపటి ఆటో డ్రైవర్ల బంద్కు తమ పార్టీ మద్దతు ఉంటుందని చెప్పారు ఈటెల రాజేందర్. ఇది డ్రామా అని తెలిసిపోయింది. ఏంది అసలు ఇవాళ ఏ పార్టీ అయితే గతంలో అందరి ఫోన్లు చివరికి ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేయడం కాదు, వాళ్ళ భార్యల ఫోన్ కూడా ట్యాప్ చేసిండ్రు, వాళ్ళ డ్రైవర్ల ఫోన్ ట్యాప్ చేసిండ్రు, వాళ్ళ గన్మెన్ల ఫోన్ ట్యాప్ చేసిండ్రు. ఇది అది నడుస్తూనే ఉంది. మళ్ళా గా పార్టీ గురుగుంజ కింద నలిపినట్టుగా మా ఫోన్ ట్యాప్ చేస్తుందని చెప్పి వీళ్ళు పోయింది. ఎంత డ్రామా రెండు పార్టీల మీద ఇదో డ్రామా కంపెనీ తప్ప వీళ్ళు ప్రజల కోసం చేసేది ఏం లేదు. నీ ఫోను ట్యాప్ అవుతుంది, నా ఫోన్ ట్యాప్ అవుతుంది, ఇది కాదు కదా. నీకు దమ్ముంటే రా, ఇవాళ మాట్లాడడం కాదు. 2 లక్షల రుణమాఫీ చేసినని చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ మొత్తం కాలేదు. ఎక్సెప్ట్ ఒక బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఇంతవరకు ఏ ఒక్క హామీని సంపూర్ణంగా అమలు చేసిన దాఖలాలు లేవు. మేము హాబీ చౌరస్తాకి వస్తావా, అసెంబ్లీకి వస్తావా, చర్చకు సిద్ధమని చెప్పి ప్రకటించినాం. కాబట్టి ఇలా ఈ రెండు పార్టీల డ్రామాని విసిగిపోయిన ప్రజలు.